హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి పొద్దునైతే నేను లేచానమాట. ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ టైం అయితే నేను వ్లాగ్ చేయబోతున్నాను. అండ్ అలానే ఎర్లీ మార్నింగ్ లేవగానే బియ్యం అయితే పెట్టేశానండి మా కన్నయ్యకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడానికి. అలానే తనైతే టిఫిన్కి అండ్ లంచ్ బాక్స్కి కూడా పులిహోర అయితే అడిగాడు. సో ఇష్టంగా తింటానని చెప్పేసి అయితే అడిగాడనమాట. నేను ఇంతకుముందు అడిగాడు కానీ నేను అవాయిడ్ చేస్తూ వస్తున్నాను. కొంచెం కోల్డ్ ఉంది తనకి, అందుకని చెప్పేసి. అండ్ అలానే పులిహోర అయితే నేను ప్రిపేర్ చేసేసాను. నైట్ టైమే గిన్నెలు వాష్ చేసుకుని పెట్టేశాను కదా, సో నా కుకింగ్ అయితే తొందరగా అయిపోయింది. అండ్ అలానే పులిహోర కాబట్టి త్వరగా అయిపోయిందనమాట. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేలోగా నాకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిందండి. ఆ తర్వాత నేనైతే మా కన్నయ్యకి లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఆ లంచ్ బాక్స్ వచ్చేసి లంచ్లోకి జస్ట్ పులిహోర చేశాను కదా, సింపుల్గా అయిపోయింది. అండ్ ఆ తర్వాత స్నాక్స్ వచ్చేసి ఆలుబుహారా ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో అవే పెట్టమన్నాడు. తను ఇష్టమైతేనే పెట్టమంటాడండి. సో తనకి ఇష్టమని అడిగైతే పెడుతూ ఉంటాను. అండ్ అలానే టైం అయిపోతుందని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు. సో తనకైతే మంచిగా వాళ్ళ డాడీ అయితే బ్యాగ్ నీట్గా పెడుతూ ఉన్నారు. అండ్ కింద కవర్ ఉంది కదా, అదైతే ఒక డ్రెస్ అనేది వాళ్ళు పంపించమని చెప్తారండి, లేదంటే ఒక డైపర్ పెట్టి పంపించమంటారు. అండ్ ఆ తర్వాత మా కన్నయ్య అయితే ఇలా రెడీ అయిపోయి ఉన్నాడండి. మంచిగా టిఫిన్ కూడా చేసేసాడనమాట. గుడ్ బై అయ్యాడు ఈరోజు. ఫస్ట్ తను పులిహోర చేయమన్నాడు, బట్ అదైతే తిన్నన్నాడు. తన కోసం అయితే స్పెషల్గా దోశలు వేశాను. మేము మా కన్నయ్యని అయితే స్కూల్కి పంపించిన తర్వాత సడన్గా మా సిస్టర్ అయితే రమ్మని అయితే కాల్ చేశారు. సో మేమైతే ఎర్లీగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుని మంచిగా 10:30 అట్లా అవుతుందని టైమింగ్స్. సో ఆ టైంలో అయితే మేము బయలుదేరి వెళ్ళామన్నమాట మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. సో వెళ్ళేటప్పుడైతే నేను వీడియో ఏమీ తీయలేదండి, వచ్చేటప్పుడు కానీ జర్నీలో ఏం తీయలేదు. ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది కదా, సో హనీ పాప ఉంది కదా, అందుకని నేనైతే వీడియోస్ తీయాలని అయితే అనుకోలేదు. సో మా సిస్టర్ అయితే మా కోసం అరిసెలు అండ్ గులాబ్ జామున్ అండ్ ఫిష్, ఈ కొబ్బరికాయలు అనేవి మాకైతే ఇచ్చి పంపారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అండ్ అలా నీవైతే మంచిగా పూజకి యూజ్ అవుతాయి అంటే నాకైతే తెలియదు, ఇలా పీస్తో తీస్తారండి. ఫస్ట్ టైం అయితే నేను వింటున్నాను. మామూలుగా పీస్ తీసేస్తే పాడైపోతాయేమో అనుకున్నాను, కానీ సిస్టర్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ అలానే ఇవన్నీ అయితే మా సిస్టర్ అయితే మాతో ఇచ్చి పంపారండి. అండ్ మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అట్లా కొంతసేపు అయితే అట్లా కూర్చుని మాట్లాడేసి తర్వాత స్లోగా ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత మాకు వచ్చేసి టైం 2 o'clock అయింది. మేము రిటర్న్ అయ్యి అండ్ ఆ తర్వాత మేము భోజనం చేసేసి ఎటు రెడీ ఉన్నాం కదా అని చెప్పేసి అయితే మార్నింగ్ మాకు అన్నయ్య చెప్పాడు. నన్ను హనీని అయితే రమ్మన్నాడండి. సో అందుకని ఇటు మా హస్బెండ్ ఉన్నారు కదలే అని చెప్పేసి నేను హనీ మా హస్బెండ్ అయితే వెళ్ళామన్నమాట స్కూల్కి. సో మాకన్నీ మార్నింగే చెప్పాడు, నాకు ఈవినింగ్ వచ్చేలోగా నాకు స్నాక్స్ ఉండాలి, పిజ్జా అని చెప్పేసి. తనకైతే తినడం ఇష్టం ఉండదు, బట్ దాన్ని ఆ ఫ్లేవర్ అంటే మనకి దానికి కచప్ ఇస్తారు కదా, సో ఆ కచప్ తినడానికైతే బాగా ఇష్టపడుతున్నాడు. లేదంటేనేమో దానిపైన వేసిన చికెన్ పిక్స్ కానీ ఏమైనా అలా చిన్న చిన్న బైట్స్ మాత్రమే తింటాడు. కంప్లీట్గా తనైతే తినకుండా ఉంచేస్తాడనమాట. ఆయన ఇటు రమ్మన్నాడు కదలే అని చెప్పేసి అయితే మేము రెడీ ఉన్నామని మేము ముగ్గురం అయితే అట్లా స్లోగా బయలుదేరిపోయాము. అండ్ స్కూల్ దగ్గరికి వెళ్ళగానే తనైతే నన్ను చూడలేదండి, ఎందుకంటే తను కొంచెం డీప్ స్లీప్లో ఉన్నాడు. ఇట్లా కింద అయితే కూర్చోబెడతారు, మనకి పెద్ద మెయిన్ గేట్ ఉంటుంది కదా, సో బయటకైతే రానివ్వరు. సో మేడం అయితే వెళ్ళి మా కన్నీని లేపుతూ ఉన్నారు నన్ను చూసేసి, హిమాంషి అని చెప్పేసి. నిద్రమత్తులో ఉన్నాడు, ఏం తెలియలేదు తనకి బయటకు వచ్చేంత వరకు. ముగ్గురమే వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, బట్ ఈసారి అయితే ఏం లేదండి. అండ్ ఆ తర్వాత మా ముందు ఒక చిన్న బాబు వెళ్తుంటే తను నా ఫ్రెండ్ అని చెప్పేసి అయితే అంటున్నాడు. నేను బాగా చెప్పాలని చెప్పేసి తను స్లోగా పోనించు అని చెప్పేసి అయితే వాళ్ళ డాడీతో చెప్తూ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత మేమైతే మా కన్నీని తీసుకుని జ్యూస్ అడిగాడండి. సో ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి అయితే అడిగాడు. మేమైతే ఏం చెప్పలేదు, నీకోసమే అమ్మ ఇట్లా బయలుదేరి వచ్చామని అయితే చెప్పాము. బట్ మేమైతే బయటికి వెళ్ళొచ్చామండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. అండ్ ఆ తర్వాత తను ఎటు అడుగుతున్నాడు కదలే అని చెప్పేసి మనకి ఇక్కడ న్యాచురల్గా ఏమి షుగరు అట్లాంటివి ఏమి వేయకుండా
జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తారు ఒక అన్నయ్య. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇదంతా వచ్చేసి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు, పార్క్ అండి, చాలా పెద్ద పార్క్ అనమాట. అండ్ అలానే అది క్రాస్ చేస్తూ వస్తుంటే మా కన్నయ్య అయితే పార్క్ వెళ్దామని అయితే కొంతసేపు గొడవ చేశాడు. ఆ తర్వాత మనకి రిలయన్స్ మార్ట్కి ఆపోజిట్లో ఉంటుంది ఇది జ్యూస్ షాప్ అనమాట. సో అక్కడైతే మా కన్నయ్యకి ఇష్టమైన పైనాపిల్ జ్యూస్ అనేది ఇప్పించేసాము. తనైతే మంచిగా తాగి చిల్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము. జస్ట్ మేమైతే జ్యూస్ కోసం అయితే వెళ్ళామన్నమాట, మా కన్నయ్య అడిగాడని. తను మార్నింగే చెప్పాడనమాట ముగ్గురు రావాల్సిందే అని చెప్పేసి. అండ్ పాసిబుల్ అయ్యేది కాదు, జస్ట్ మేము ఇంకా మా సిస్టర్ వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము. అండ్ మా పాపని తీసుకుని అయితే వెళ్ళామండి. బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ఫిక్స్ అయ్యాము వెళ్ళాలని. స్కూల్కి వెళ్ళిన తర్వాతే మాకు తెలిసింది సిస్టర్ వాళ్ళు అండ్ జ్యూస్ తాగిన తర్వాత అయితే మేము రిటర్న్ అయిపోయామంటే ఇంకేం తీసుకోలేదు. సో ఇంటికి వెళ్ళేసరికి మనకి టైం వచ్చేసి 42 ఏమో అయింది. స్లోగా వెళ్ళాము. అండ్ ఆ తర్వాత మా కన్నయ్య ఇంటికి వెళ్ళగానే మంచిగా డ్రెస్ అయితే చేంజ్ చేయించేసి, తనైతే వర్క్ ఉంటుంది కదా మేడం, వర్క్ షీట్ అనేది మనకి ప్రిపేర్ చేసి ఇస్తారు. సో దాని ప్రకారం అయితే వాట్సాప్ చేస్తారు. ఆ తర్వాత మనకి డైరీలో కూడా మనకి ఇంటిమేట్ చేస్తారనమాట. సో నేనైతే అవి చెక్ చేసుకుని డైరీ మొత్తం వర్క్ అనేది ఫినిష్ చేయిస్తాడానికి కూర్చున్నాను. తనైతే ఈరోజు వీడియో తీస్తాను కదా, అందుకను మరేమో ఈరోజు అయితే వర్క్ అనేది చేయలేదండి. డైలీ అయితే చేస్తున్నాడు. అలానే కాకుండా ఈరోజు కొంచెం హెవీ వర్క్ ఉందన్నమాట, 2 పేజెస్. సో తనైతే రాయలేకపోవడం అంటే కిడ్స్ ఎక్కువగా ఉంటారండి. సో వాళ్ళతో అయితే మంచిగా ఆడుకోవడానికి వెళ్ళాడు. అండ్ అలానే ఈ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి మా కన్నయ్యకి 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టిన తనైతే వర్క్ అయితే కంప్లీట్ చేయలేదండి. ఇంకా అలానే స్కూల్కి అయితే పంపించేస్తాను అని నిద్రపోయాడు. అండ్ ఇక్కడ వచ్చేసి వర్క్ అనేది తను చేయకుండా నేను చేయించిన వాళ్ళకి హ్యాండ్ పట్టుకుని ఇట్లా రాయించిన తనకి ఈజీ వే అనేది అలవాటు అయిపోతుందండి. సో నన్ను అయితే అంటున్నాడు హ్యాండ్ పట్టుకుని రాయించు అని చెప్పేసి అయితే అంటున్నాడు. సో ఆల్మోస్ట్ నేనైతే అవాయిడ్ చేస్తున్నాను అట్లాంటివి, తను ఓన్గా రాస్తూ ఉంటాడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అని చెప్పేసి. అలానే ఈ వ్లాగ్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.